ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు ఈ వీడియోలో నేను జియో పీసీ యూజ్ చేసి సింపుల్గా ఎలా ట్రేడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ల్యాప్టాప్ లేకపోయినా కూడా ఎలా ట్రేడ్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. అయితే నాకు రెగ్యులర్గా కమెంట్స్ వస్తుంటాయి, ఏమని అంటే నా దగ్గర ఫోన్ మాత్రమే ఉంది, ల్యాప్టాప్ లేదు, నేను స్టార్టింగ్ స్టేజ్లో నేను అంత ఇన్వెస్ట్ చేయలేను అని చెప్పేసి నన్ను అడుగుతుంటారు. అయితే మనకి ఇప్పుడు స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ల్యాప్టాప్కి ఇన్వెస్ట్ చేయాలంటే 50,000 to 1 lakh అవుతుంది కదా. వాళ్ళంతా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతుంటారు, దానివల్ల ట్రేడింగ్ ఆపేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ బడ్జెట్ నేను పెట్టలేను అని చెప్పేసి అక్కడ ఆపేస్తారు. అయితే ఈ జియో పీసీ యూజ్ చేసి మనం ల్యాప్టాప్ లేకపోయినా కూడా ఈజీగా ట్రేడింగ్ చేయొచ్చు. ఈరోజు నేను కంప్లీట్గా లైవ్లో మీకు ఎలా చేయాలి, రిస్క్ రివార్డ్ ఎలా పెట్టుకోవాలి, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా ఎండ్ వరకు చూడండి. ఓకే, మీకు ఇక్కడ జియో పీసీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ స్కిప్ చేసేసేయండి. ఇక్కడ మీ కీబోర్డ్ మౌస్ అని కనిపిస్తుంది కదా, అవి రెండింటిని కనెక్ట్ చేయండి. ఫస్ట్ కీబోర్డ్ని మౌస్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది కదా, కీబోర్డ్ మౌస్ కనెక్టెడ్ అని వస్తుంది కదా, దాని తర్వాత ప్రొసీడ్ అని కొట్టండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్లో మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, మీరు ఏదైతే పాస్వర్డ్ అనుకుంటారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఫస్ట్ ఏదైతే ఇచ్చిరో పాస్వర్డ్ సేమ్ అదే పాస్వర్డ్ని కింద ఇచ్చేయండి. సేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నా నేమ్ వచ్చింది కదా, ఎంటర్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఫస్ట్ మనం ఇచ్చిన పాస్వర్డ్ ఉంది కదా, సేమ్ అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇచ్చేయండి ఇక్కడ. నెక్స్ట్ కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మై పీసీ అని వచ్చింది కదా, ఫస్ట్ మనం మై పీసీ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది ఒక వర్చువల్ సిపియు, దీని స్పీడ్ వచ్చేసి 2.45 GHz. ఓకే, 8 GB ర్యామ్ ఉంటుంది. మనకి ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసి 100 GB ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న ఫైల్స్ లేదంటే మన ఫొటోస్ ఉంటే అది అప్ టు 100 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వెల్కమ్ టు యువర్ న్యూ పీసీ అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ 11 అని ఉంది, నేను దీన్ని 15 పెట్టేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. డెస్క్టాప్ థీమ్స్, ఇక్కడ థీమ్ మీరు ఏదైతే థీమ్ అనుకుంటారో ఆ థీమ్ని ఇక్కడ పెట్టేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటారో అనుకుంటారో దాన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇంపోర్ట్ ఫైల్స్ ఫ్రమ్ క్లౌడ్ స్టోరేజ్. మన దగ్గర ఆల్రెడీ ఏమైనా ఫైల్స్ ఉంటే ఇక్కడ గూగుల్ డ్రైవ్ అవి ఉన్నాయి కదా, అక్కడ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఐకాన్ని ప్రెస్ చేసి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏఐ అసిస్టెంట్. మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, దేని గురించి అయినా. ఓకే, నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ఆడియో వీడియో ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొట్టేసేయండి. దాని తర్వాత యు ఆర్ ఆల్ సెట్. ఓకే, స్టార్ట్ యూజింగ్ జియో పీసీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన సిస్టమ్ రెడీ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, గూగుల్ క్రోమ్ ఉంది, జీమెయిల్ ఉంది. మన సిస్టంలో ఏదైతే ఫైల్స్ ఉంటాయో సేమ్ ఫైల్స్ ఇక్కడ వచ్చేసినాయి మనకు ఆల్రెడీ. ఇప్పుడు మనకు సిస్టమ్ వచ్చేసినట్లే. ఓకే, ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైవ్లో నేను ట్రేడ్ తీసుకొని కూడా మీకు చూపిస్తా. ఓకే, ఇక్కడ నేను దాన్ని అకౌంట్ యూజ్ చేస్తున్నా కాబట్టి దాన్ని ఓపెన్ చేసిన. మీరు ఏ అకౌంట్ యూజ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లాగిన్ చేయండి. ఓకే, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, ప్రొసీడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, మీరు రెగ్యులర్గా ఏ పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఓకే, ఓటీపీని ఎంటర్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు నేను CPU లేదు నా దగ్గర, అయినా కూడా నేను సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నా. నేను రెగ్యులర్గా ఇట్లా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ల్యాప్టాప్ కోసం, ల్యాప్టాప్ కోసం నేను ఎందుకు ముందే ఇన్వెస్ట్ చేయాలి అని భయపడతారు కదా. ఒకవేళ నేను తెచ్చుకున్న తర్వాత క్యాపిటల్ పోతే ఎట్లా అని భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి యూజ్ అవుతుంది. అంటే మీరు బ్యాక్ టెస్ట్ ఇట్లా చేసుకోవచ్చు. మీకు ఓకే అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ట్రై చేయొచ్చు, అప్పుడు మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు. అప్పటి వరకు ఇట్లా మీరు ఈజీగా చేసుకోవచ్చు. పేపర్ ట్రేడ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ట్రెండ్ లైన్స్ అవన్నీ ఎలా మనం మామూలుగా ఎలా అయితే డ్రా చేసుకుంటామో సిస్టంలో, సేమ్ అవన్నీ టూల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, ఈ ఈఎంఐ సెట్టింగ్స్ చూపించమంటున్నారు కదా, అవి ఒకసారి సెట్టింగ్స్ చూపిస్తాను. నేను ఇప్పుడు మొత్తం ఇండికేటర్స్ అని తీసేసిన. ఓకే, ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్, ఓన్లీ మూవింగ్ యావరేజ్ అని మాత్రమే టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, దీన్ని 2 times క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు 20, 200 రెండు కావాలి కాబట్టి 2 times క్లిక్ చేయండి. మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ 9 అని ఉంటుంది, దీన్ని మీరు 20 వేసుకోండి. ఇంకా దాని తర్వాత ఏం చేంజెస్ చేయకండి. స్టైల్ వచ్చేసి ఇవి ఏం చేంజ్ చేయకండి. స్టైల్ వచ్చేసి మీరు ఏ కలర్ అనుకుంటారో ఆ కలర్ని చూస్ చేసుకోండి. ఓకే, రెడ్ అంటే రెడ్, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ పెడుతున్నా. ఇక్కడ ఇంకొక ఇండికేటర్ వచ్చేసి 200 పెడుతున్నా. ఇది మీ ఇష్టం అండి, మీ ఇష్టం, ఏ ఇండికేటర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనే ఇది పెడుతున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జస్ట్ అది. ఓకే, స్టైల్ వచ్చేసి దీనికి నేను రెడ్ ఇస్తున్నా. మీరు మీ ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ నేను సెట్టింగ్స్ మాత్రమే చూపిస్తున్నా. ఓకే, గ్రీన్ కలర్ వచ్చేసి 20 SMA, రెడ్ వచ్చేసి 200 SMA నేను వాడేది. ఓకే, ట్రెండ్ లైన్స్ కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు మీరు. సేమ్ మన సిస్టంలో ఎలా డ్రా చేసుకుంటామో సేమ్ అలానే డ్రా చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇది బిగినర్స్కి అయితే మంచి యూజ్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ ల్యాప్టాప్ లేదు అనుకునే వాళ్ళకి ఇది మంచి యూజ్ అవుతుంది. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మౌస్, కీబోర్డ్, ఇంకా అలాగే వైఫై కనెక్షన్ ఉండాలి, అంతే చాలు. ఇంకా ఇక్కడ లేఅవుట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్తే మీరు ఎన్ని లేఅవుట్స్ పెట్టుకోవాలంటే అన్ని లేఅవుట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటే మీరు పుట్టు కాళ్ళు పెట్టుకొని ఇండెక్స్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు నాకు 3 charts వచ్చినాయి కదా, ఇది కొంచెం స్లో అయితే ఉందండి. ఓకే, మీరు ఇక్కడ ఓఐ చేంజ్ చూసుకోవాలంటే ఓఐ చేంజ్ కూడా చూసుకోవచ్చు. కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు, ఎవరు ఎక్కువ ఉన్నారు, అదంతా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇదైతే ప్రజెంట్ నాకు స్లోనే అనిపిస్తుంది, అంటే నేను ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోలేదు కాబట్టి దానివల్ల స్లో ఉంది అనుకుంటా. ఓకే, ఇక్కడ లైవ్లో నేను ట్రేడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జియో పీసీ కరెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక ర్యాండమ్గా ఒక ట్రేడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనం తీసుకోవచ్చా లేదా ఇందులో అని చూపిస్తున్నా అంతే. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మనం స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. ఇది జస్ట్ క్యాజువల్గా మీకు చూపించాలి అని, మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నేను ఎలా ట్రేడ్ తీసుకోవాలని చెప్పలేను కదా, అందుకనే మార్కెట్ ఉన్నప్పుడే మీకు చూపించాలి అని చెప్పేసి నేను ర్యాండమ్గా ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తున్నా అంతే. నేను దీనికి ఎనాలిసిస్ ఏం చేయలేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, జియో పీసీని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.